తేజ అనాలా? లేదంటే సూపర్ హీరో తేజ అనాలా? ఏమి అనొద్దండి, జస్ట్ తేజ. ఇంటెన్షనల్లీ వీ హ్యావ్ పుట్ ఇట్ అవుట్ ఎనీవేర్ సార్. భరద్వాజ్ రంగన్ గారితో మాట్లాడుతున్నప్పుడు స్టార్డమ్ ఎంతవరకు పెరిగింది, లేదంటే ఎంత ఫీల్ అవుతున్నారంటే నథింగ్ అని చెప్పాను. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్ ఆర్ వెయిటేజ్ టు యూ. మన నుంచి ఏదో ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది లేదు. మనం మంచి కంటెంట్ ఇస్తే మళ్ళీ వచ్చి చూస్తారు. హనుమాన్ సినిమాతో కానీ లేదంటే మిరాయి సినిమాతో కానీ 8 years to 15 years కిడ్స్ కరెక్ట్. ఎవరినైతే ఉన్నారో వాళ్ళని మీరు టచ్ చేయగలిగారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా యూ విల్ కీప్ దట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ ద స్క్రిప్ట్. డెఫినెట్లీ సార్. ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ మై అంటే ఇన్ మై ఎంటైర్ ఈ సోషల్ మీడియా క్రేజ్ కానీ లేదంటే సోషల్ మీడియాలో ఉండే హేట్రెడ్ కానీ దీన్ని ఎంతవరకు మీరు అసలు తీసుకుంటారు? అసలు చెప్పే విధానంలో అర్థమైపోద్ది. కొన్ని కనిపిస్తాయి ఇమీడియట్గా. నేను మల్టిపుల్ టైమ్స్ వెన్ సంబడి మేడ్ అ లాజిక్. ఎప్పుడైతే హనుమాన్ క్లైమాక్స్ షాట్ పడిందో జంపింగ్ ఆన్ ద సీట్స్, చేతులు దండాలు పెట్టేస్తున్నారు, అసలు ఎగరేస్తున్నారు. ఒక్కసారిగా ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ కి మీరు దాన్ని ఎలా అక్నాలెడ్జ్ చేశారు? అసలు ఫుల్ క్రౌడ్ ప్యాక్డ్ నుంచుని చూసేస్తున్నారు సినిమా. హాఫ్ వే త్రూ ద ఫిలిం ఓకే ఇది పాస్ అయిపోయాము, నేను మిరాయి వన్. సో మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి విత్ మిరాయి? మిరాయి ఇస్ అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ. హాయ్ తేజ. హలో అండి, నమస్తే. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఎస్ సార్. సో ఇప్పుడు ఏంటి, తేజ అనాలా లేదంటే సూపర్ హీరో తేజ అనాలా? ఏమి అనొద్దండి, జస్ట్ తేజ. యాడ్ అయిపోయింది కదా మీకు సూపర్ హీరో అంటే అలాంటి సినిమాలు పడటం వల్ల జరిగిన ఒక విషయం. ఓకే, అంటే దాన్ని మీరు కానీ మీ పిఆర్ టీమ్ కానీ యూ బీన్ టేకింగ్ దట్ బ్యూటిఫుల్లీ. ఎందుకంటే రాదర్ దాన్ సమ్ సెన్స్లెస్ యాక్రోనిమ్స్ లైక్ అంటే కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్స్ పెడతారు కదా. సో మీరు చేస్తున్న సినిమాలకు తగ్గట్లుగా ఈ సూపర్ హీరో తేజ అనేది నో, బట్ ఇంటెన్షనల్లీ వీ హ్యావ్ నెవర్ పుట్ ఇట్ అవుట్ ఎనీవేర్ సార్. నీదర్ ఇన్ మై ఫిల్మ్స్ నార్ ఇన్ మై ట్రైలర్స్. యా, నో, నాట్ యాక్చువల్లీ సార్. మేము మా సినిమాల్లో కానీ దేంట్లోనూ వీ నెవర్ డన్ ఇట్. ట్రైలర్స్లో, సాంగ్స్లో అది ఎప్పుడూ చేయలేదు. బట్ ఐ ఫీల్ నైస్ వెన్ పీపుల్ కాల్ దట్. యా. ఓకే, సో ఈ సినిమాకి కొంచెం యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరికినట్టుంది కదా ప్రమోషన్స్కి. యూ బీన్ డిఫరెంట్ స్టేట్స్. అంటే ఎందుకు దొరకదు సార్, 2-3 సార్లు పుష్ చేస్తుంటే డేట్లు ఆటోమేటిక్గా దొరుకుద్ది. బట్ ఐఎమ్ హ్యాపీ. చాలా బాగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాము సినిమాని. ఆల్ ఐస్ ఆన్ September 12th. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమా కైండ్ ఆఫ్కి మీరు అన్నట్టు సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల మల్టిపుల్ టైమ్స్ టైం దొరికింది. దాంతోపాటు హనుమాన్ టైంలో మీకు కైండ్ ఆఫ్ ఈ బ్రీతింగ్ స్పేస్ లేకుండే ప్రమోషన్స్కి. బికాస్ నార్త్లో ప్రమోట్ చేసినప్పుడు కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక హరిబరి కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్న తప్పితే ఈ కైండ్ ఆఫ్ ఇది చేయలేదు. సో ఆ సినిమా నుంచి లెర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి అనుకోవచ్చు సార్. కొంత అది ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, హనుమాన్ అప్పుడు టోటల్ న్యూ కమర్స్. మేము చేయలేక కాదు, మేము అడిగిన మమ్మల్ని చాలా చోట్లకి ఫర్గెట్ అబౌట్ హిందీలో వదిలేసేయండి, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీఆర్పీ ఉన్న షోస్లో ఉంటే బాగుంటుంది అని మేము అడిగితే మమ్మల్ని డైరెక్ట్గా డినై చేశారు. వీళ్ళు మాత్రం పర్టికులర్లీ వద్దు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐ డోంట్ నో ద రీజన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యేపాటికి ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు వైడ్ ఆడియన్స్ రీచ్ ఉన్న షోస్లోకి వాటిలోకి ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు టేక్ ద ఫిల్మ్ అండ్ తద్వారా ప్రమోట్ చేయడం ఈజీగా ఉంది ఇప్పుడు. సూపర్. ఆల్సో మీ రీసెంట్ ఇంటర్వ్యూస్ లైక్ భరద్వాజ్ రంగన్ గారితో మాట్లాడుతున్నప్పుడు లైక్ దట్ స్పెసిఫిక్ పాయింట్, స్టార్డమ్ ఎంతవరకు పెరిగింది, లేదంటే ఎంత ఫీల్ అవుతున్నారంటే నథింగ్ అని చెప్పాను. సో అంటే ఇట్ ఫీల్స్ నథింగ్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్ ఆర్ వెయిటేజ్ టు యూ. లేదు సార్, నథింగ్ లేదు. అంటే కొంచెం బాధ్యత పెంచుతుంది కదా. బాధ్యత ఉంది, బాధ్యత ఒకటే ఉంది. ఓకే, మన నుంచి ఏదో ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది లేదు. ఓకే, ఆ ప్రాబ్లం లేదు. అది నిజంగా బయట మార్కెట్లో కూడా లేదు. మనం మంచి కంటెంట్ ఇస్తే మళ్ళీ వచ్చి చూస్తారు. బట్ చూడడానికి రెడీగా ఉన్నారు. ఆడియన్స్లో క్రెడిబిలిటీ ఉంది. ఒక లైకింగ్ టువర్డ్స్ యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ డే అండ్ ఏజ్లో. ఇవాళ సోషల్ మీడియా డే అండ్ ఏజ్లో ఏ నెగిటివ్ లేకపోవటమే పెద్ద పాజిటివ్. కొత్తగా పాజిటివ్ ఏం అవసరం లేదు. సో టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ అలా కుదిరింది కాబట్టి అంతే తప్పితే వేరే బ్యాగేజ్ ఏం లేదు. అసలు నేను ఫస్ట్ ఏదో వచ్చేసిన సక్సెస్నో లేకపోతే జరిగిన సినిమాలనో ఇది నాదే, ఇది లేకపోతే దీని తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఐ హ్యావ్ టు బిహేవ్ అ సర్టన్ వే. అబ్సల్యూట్లీ దట్ ఈస్ నాట్ దట్. ఐ డోంట్ టేక్
ఐ డోంట్ టేక్ ఆ సినిమా నేనే నాకు ఆపాదించుకోను. ఏ సినిమాని ఆపాదించుకోను సార్. ఎందుకంటే వన్ ఫిల్మ్స్ సక్సెస్ ఆర్ వన్ ఫిల్మ్స్ ఫెయిల్యూర్ విల్ నాట్ డిసైడ్ మై కెరియర్. ఒక సినిమా ఏదో పెద్ద హిట్ అయిపోయిందని చెప్పి నేను ఇంకొకలాగా డిజైన్ చేసేసుకుని, లేకపోతే ఒకటి ఆడలేదు అని ఇంకొకలాగా డిసైడ్ చేసేసుకుంటే ఇట్ వోంట్ హ్యాపెన్. మల్టిపుల్ ఒక 10 ఫ్రైడేస్ ఇక్కడ నుంచి చూసి ఆలోచిస్తే ఇట్ ఇస్ బెటర్ అని ఐ ఫీల్. దట్ వుడ్ బి బెటర్ ఫర్ ద గోయింగ్ ఫార్వర్డ్. కరెక్ట్. ఓకే. అయితే మీకు హనుమాన్ సినిమాతో కానీ లేదంటే మిరాయి సినిమాతో కానీ ఇప్పటిదాకా అంటే తెలుగులో స్పెసిఫిక్గా మన సెట్ ఆఫ్ హీరోస్ ఎవరు కూడా ఒక ఎంటర్ అవ్వని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లైక్ స్పెసిఫికలీ ఫ్రమ్ ద 8 years to 15 years కిడ్స్ కరెక్ట్ ఎవరినైతే ఉన్నారో వాళ్ళని మీరు టచ్ చేయగలిగారు. వాళ్ళని యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ 8 కాదండి 4 3 4 ఆర్ మోర్ ఆఫ్ ఆ ఇండిపెండెన్స్ ఉండదు కాబట్టి మీరు అనుకుంటున్నారు అలాంగ్ విత్ ద పేరెంట్స్. మీరు అనుకుంటున్నారు పేరుతో సహా తెలుసు వాళ్ళకి. ఓకే. వాళ్ళకి నా ఒరిజినల్ పేరు తెలుసు, నా సినిమా తెలుసు, నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నానో తెలుసు. అసలు ఇవాళ 4 years కిడ్ ఎవరి చేతిలో ఫోన్ లేదు, ఎవరి చేతిలో యూట్యూబ్ లేదు, అన్నీ తెలుసు వాళ్ళకి. సో ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే టచ్ చేయగలిగారు. అవును సార్. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా చాలా కష్టం. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్కి కానీ మిరాయికి కానీ ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్. అవును సార్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా యూ విల్ కీప్ దట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ ద స్క్రిప్ట్. డెఫినెట్లీ సార్. ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ మై అంటే ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ వాంట్ టు కీప్ మై ఫిల్మ్స్ వెరీ క్లీన్. అంటే మొత్తం ఫ్యామిలీ, పిల్లలు, చిన్నపిల్లలు చూడగలిగే ఒక సినిమా తీయాలనేది ఇంటెన్షనల్గా ఫిక్స్ అయిన ఒక విషయం సార్. ఎంత ప్రభావం ఉంటుంది మనం ఏమైనా తప్పు చూపిస్తే, ఏమైనా రాంగ్స్ చూపిస్తే, దేన్నైనా గ్లోరిఫై చేసి చూపిస్తే నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి అయితే అలాంటిది ఏమీ ఉండకూడదు అనేది నా ప్రయత్నం. మా హనుమాన్లో కానీ ఈ సినిమాలో కానీ ఒక్క స్మోకింగ్ షాట్ కానీ ఒక్క డ్రింకింగ్ షాట్ కానీ ఏ పాత్ర చేయదు మొత్తం సినిమాలో. సో సినిమా స్టార్టింగ్లో స్టాచ్యుటరీ వార్నింగ్స్ కూడా పడవు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిలిం. సెన్సార్లో అవి కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నా సాయి శక్తుల నాకు కుదిరినంత వరకు ఐ విల్ మేక్ షూర్ ద ఫిల్మ్స్ ఆర్ రియల్లీ రియల్లీ క్లీన్. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనవసరంగా లూజ్ చేసుకుంటారు యూబీఏ సర్టిఫికేషన్ వల్ల, లేదంటే ఏ సర్టిఫికేషన్. అలాగేం లేదు సార్. అంటే వెన్ యూర్ క్లియర్ అబౌట్ నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరి కోసం ఈ సినిమా తీస్తున్నాను అని చాలా క్లియర్గా చేసినప్పుడు కొన్ని తప్పవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని అన్న ఇస్ ఫ్యామిలీస్ ఫేవరెట్, బట్ నాని అన్న ఒక ఫుల్ గోర్ ఉన్న ఒక హిట్ 3 తీయటం జరిగింది. అలా రేపు పొద్దున్న నాకు ఏమైనా సినిమా వస్తే అలా చేస్తాం. అండ్ ఐ విల్ మేక్ షూర్ ఇది ఇలాంటి సినిమా బీ అవేర్ ఆఫ్ ఇట్ అని ముందే చెప్పడం కూడా జరుగుతుంది. బట్ అసలు ప్రైమరీ కన్సర్న్ ఐ వాంట్ టు మేక్ అ లార్జర్ ఆడియన్స్ ఫిలిం వేర్ ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంబ్రేస్ ఇట్. ఓకే, కూల్. అయితే తేజ, ఇప్పుడు మీరు చేస్తున్న సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్తో పాటుగా తెలుగులో ఎప్పటి నుంచో ఒక స్లాట్ ఖాళీగా ఉండిపోయింది ఏంటంటే ఒక లవర్ బాయ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, లేదంటే ఒక చాక్లెట్ బాయ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక స్వీట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఒకటి. ఆ స్లాట్ ఎప్పుడు ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ మ్యాక్సిమం హీరోస్ ట్రయింగ్ టు బి మాస్ ఇమేజ్ కోసం అని చెప్పేసి. సో అంటే మీకు ఆ మాస్ ఇమేజ్ దాటిన ఇమేజ్ కైండ్ ఆఫ్ సూపర్ హీరో అనేది. సో యూ కెన్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. ఈ చాక్లెట్ బాయ్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూనే యూ కెన్ బి ద సూపర్ హీరో యాజ్ వెల్ అట్ ద సేమ్. కరెక్ట్. సో యూ ఎప్పుడైనా అనిపించిందా ఐ కెన్ ఫిల్ దట్ వచ్చిన వాయిడ్ అని? అంటే మనం ఈ స్లాట్ ఫిల్ చేద్దాం, ఇది చేద్దాం, ఏమి మన చేతిలో లేని విషయాలు సార్. మన దగ్గరికి ఏదైనా కథ వస్తే ఆ కథ నన్ను ఎక్సైట్ చేసిందా, అందులో కేవలం నటీనటులు సాంకేతిక నిపుణులే కాకుండా ఆ సినిమాని నన్ను థియేటర్కి తీసుకెళ్ళడానికి ఇంకా బిగ్గర్ మ్యాటర్ ఉందా, ఇది ఒక్కటే ప్రయారిటీ సార్. అవి చూసుకుని వెళ్తూ ఉంటే ఆ దారిలో మనం ఏ స్లాట్లో పడతాము, లేకపోతే ఎవరికి నచ్చుతాము, అవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్ మనం ఎక్సైట్ అయ్యే సినిమా చేస్తున్నామా, దానికి ఆడియన్స్ ఎక్సైట్ అవుతారా, ఇది ఒక్కటే లెక్క. సర్ప్రైజ్ తీసుకోలేకపోతే ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆల్రెడీ చూస్తుండడం వల్ల కూడా కొంచెం ఒరిజినల్ చూస్తుండడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. ఐ డోంట్ నో సార్, దెర్ ఆర్ టూ మెనీ రీజన్స్ ఆ పర్టికులర్ ఫిల్మ్కి. ఎందుకంటే అది కోవిడ్ తర్వాత వచ్చింది. ఐఎమ్ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిల్మ్. క్లైమాక్స్ సీన్ లో యు అవుట్ పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అనిపించింది నాకు. నేను చేసిన వాటిల్లో చాలా గొప్పగా చేశాను ఇది అని ఫీల్ అయిన సినిమా అది. నా సూపర్ సక్సెస్లో నేను ఫీల్ అవ్వలేదు, కానీ దాంట్లో ఫీల్ అయ్యా.
బట్ నేను ఫీల్ అవటం కాదుగా ఇంపార్టెంట్. అంటే దీనిలోంచి ఉన్న ఒక లెర్నింగ్ ఏంటంటే, మన ఆర్ట్ అనే ఒక ఇది మనం ఒక 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 వెరైటీ కట్ చెప్దాం అది అంతా వద్దు. ఎంటర్‌టైనింగ్‌గా చేద్దాం ఆడియన్స్‌కి అని, లార్జ్ ఆడియన్స్‌కి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఉండాలి అనేది ప్రయత్నం. యాహ్! ఓకే. సో తేజ మీరు ఇప్పుడు స్టార్ట్ అయిన కెరీర్ కాదు. ఇప్పుడు 'ఇంద్ర' ఇప్పుడు సంథింగ్ ఒక అంటే ఒక ప్రెజెంట్ హీరోస్ అందరికంటే కూడా సీనియర్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకున్నది. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లోపల నుంచి చూస్తున్నారు. ఇండస్ట్రీ బయట నుంచి కూడా పర్స్పెక్టివ్స్ ఏంటని చూస్తున్నారు. అంటే ఇది ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా చూస్తారు? లేదంటే బయట ఆడియన్స్ ఎలా చూస్తారు అనేది. సో ఇంత స్పెసిఫిక్‌గా చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటున్న మీరు కొన్ని డెసిషన్స్‌లో ఒక్కోసారి ఎప్పుడైనా సరే ఆ డెసిషన్ ఎప్పుడైనా వర్కౌట్ అవ్వనప్పుడు దాన్ని ఎలా అసెస్ చేసుకుంటారు? లెర్నింగ్ సార్. అంతే లెర్నింగు. డెఫినెట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది చాలా సుప్రీంగా ఉంటుంది. బట్ ఒక ఎక్స్‌ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ నాకేంటంటే, మేబీ నేను అలా కనిపించకపోవచ్చు గానీ బయటికి. బట్ నాకు ఒక ఎక్స్‌ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ ఏంటంటే, ఐ హావ్ కమ్ ఫ్రమ్ నోవేర్. సో, ఐ కెన్ అగైన్ గో బ్యాక్. ఐ కెన్ అగైన్ డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను నా సక్సెస్‌నో, నాకొచ్చిన దాన్నో నేను ఈజీగా తీసుకోలేదు. అలా అని నాకు ఇవాళ నా మీద జరుగుతున్న సినిమాల్లో నేను అసలు ఈజీగా తీసుకోలేదు. అలా అని సీరియస్‌గా కూడా తీసుకోలేదు. ఇదేదో ఐ డోంట్ టేక్ ఇట్ యాస్ అ ప్రైడ్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ బిగ్గర్ స్టోరీస్. ఆపర్చునిటీ టు టెల్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అండ్ ఎక్సైటింగ్. అది కాదు అంటే ఇంకొక విధంగా గ్రేట్ అండ్ ఎక్సైటింగ్ వెతుక్కుని చేసుకోగలను అనే ఒక సుప్రీం కాన్ఫిడెన్స్ ఒకటి లోపల ఉంది సార్. సో ఐ థింక్ దట్ మేక్స్ మీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. యాహ్! అయితే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో పాటుగా నంబర్ గేమ్ అనేది ఇండస్ట్రీలో మనం చాలా తీసుకుంటే చాలా ఉంటది పాపులర్. సార్. ఓకే. మనం తీసుకుంటే ఉంటది. యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ ఏ పర్టిక్యులర్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ చేసినా అంటే అది నాది అనుకున్నాం అనుకో ఉంటది. అది ఆ ప్రాజెక్ట్‌ది అనుకున్నాం అనుకో గొడవే ఉండదసల. అది. ఓకే. సో ఈ డిటాచ్‌మెంట్ అనేది ఎలాగా ఒక ప్రాజెక్ట్ నుంచి గాని, లేదంటే ఒక సక్సెస్ నుంచి గాని దాన్ని ఎలా దాన్ని ఎలాగా ప్రాసెస్ చేస్తారు అసలు మీరు? డిటాచ్‌మెంట్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ ఆర్ ఎ సక్సెస్ ఆర్ ఎ ఫెయిల్యూర్? డిటాచ్‌మెంట్ ఫ్రమ్ ఫిల్మ్ ఉండదు సార్ నాకు. డిటాచ్‌మెంట్ ఫ్రమ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఉంటది. ఓకే. దట్ ఈస్ బికాజ్ ఐ పర్సనల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా చాలా లార్జర్ పిక్చర్‌ని అబ్జర్వ్ చేయటం. లార్జర్ పిక్చర్ అంటే లార్జర్ దాన్ లైఫ్ పిక్చర్ అబౌట్ అవర్ లైవ్స్ ఆర్ వై ఆర్ వి బోర్న్ ఆర్ మనం చేయాల్సిన పని ఏంటి, మన కర్తవ్యం ఏంటి, అవన్నీ అలాంటి ఒక స్పిరిచువల్ యాంగిల్లోంచి అది కొంత ఉంది. మరి ఆ ఇంక్లినేషన్ ఎందుకుందో తెలీదు. యంగ్ ఏజ్ నుంచే ఉంది. 22-23 అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా డే అండ్ ఏజ్‌లో అవకాశం యూట్యూబ్ వల్ల ఆటిల వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నాలెడ్జ్ ఉంది. అండ్ ఆ ప్రాక్టీస్ జరుగుతుంది జస్ట్ అట్ ద బిగినింగ్ స్టేజ్. సో అంత బిగ్గర్ బ్రాడర్ పిక్చర్ చూసేపాటికి మన ప్రపంచం ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, అందులో టాలీవుడ్ ఎంత, వీఆర్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ఎనీ అదర్ బిగ్ ఇండస్ట్రీ అవుట్ దేర్ యాజ్ అన్ ఇండస్ట్రీ హోల్. సో దీంట్లో మనం ఏదో సూపర్ సక్సెస్ కూర్చామని నేను ఏదో పెద్ద ఇదని అది అసలు వెరీ స్మాల్. ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ గివింగ్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Not to take away anybody's credit, we are proud of it, but there are even greater people who are contributing to the society by their daily work. యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు, అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు, కాదనట్లేదు. కానీ డైరెక్ట్ వర్క్లో కాంట్రిబ్యూషన్ డాక్టర్స్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఏరోనాటికల్ స్పేస్లో చేస్తున్న వాళ్ళు కానీ, అవి డైలీ అవసరాలు డైలీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అంత బ్రాడర్ స్పెక్ట్రంలో మనం ఎంత అసలు అనే ఒక ఫీలింగ్. యా, పర్స్పెక్టివ్ ఫర్ ద కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్‌కి ఈ పర్స్పెక్టివ్ అనేది నీడెడ్ కూడా. ఎందుకంటే మనల్ని మనం ఎక్కువగా ఊహించుకున్నప్పుడే లేనిపోని ఇబ్బందులు అంతే కదా వస్తూ సార్. ఉంటాయి. అంతే కదా సార్. ట్రూ. అయితే మీరు ఇప్పుడు ఇందాక సోషల్ మీడియా గురించి అన్నారు ఎంతో మంది స్టార్స్ వచ్చారు, కంటే పెద్ద పెద్ద హ్యూజ్ సక్సెస్లు చూశారు. అండ్ దే ఆర్ ఓవర్ విత్ దర్ కెరియర్, దే లెఫ్ట్. ఫ్యూ లెఫ్ట్ గ్రేస్ఫుల్లీ, ఫ్యూ లెఫ్ట్ ఇన్ అ బ్యాడ్ స్టేట్. ఇవన్నీ గుర్తుపెట్టుకుని వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా దీన్ని పనిలాగా ట్రీట్ చేసి పనిలాగా చేసుకున్నంతసేపు మనము పీస్ఫుల్గా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. ఇది ఊరినే ఎక్కువ తీసుకుని మైండ్లో పెట్టుకుని బిహేవ్ చేయటం మొదలు పెడితే అయితే ఈ సోషల్ మీడియా క్రేజ్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో ఉండే హేట్రెడ్ కానీ, దీన్ని ఎంతవరకు మీరు అసలు తీసుకుంటారు? అసలు డూ యూ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ సోషల్ మీడియా? తీసుకుంటాను సార్. ఓకే. గుడ్ అని తీసుకుంటా. గుడ్ అంటే ఐ మీన్ టు సే గుడ్ క్రిటిసిజం, ఎనీథింగ్.
after any poster that comes out, after any teaser that comes out, if somebody is pointing out at a particular look of mine, చెప్పే విధానంలో అర్థమైపోద్ది ట్రాల్ చేద్దానికి చెప్తున్నారా లేకపోతే ఇంటెన్షనల్గా చెప్తున్నారా అని. కొన్ని కనిపిస్తాయి ఇమీడియట్గా. నేను మల్టిపుల్ టైమ్స్ వెన్ సంబడీ మేడ్ అ లాజికల్ పాయింట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మై హెడ్, ఏ ఫిల్మ్ మేకర్కి తెలియక కాదు సార్, కొన్ని ఓవర్లుక్ చేసేస్తారులే అని చేసుకుంటూ వెళ్తాం. అది ఎవరైనా పాయింట్ అవుట్ చేసి నెక్స్ట్ సెకండ్ దేర్ విల్ బీ అ కాల్ ఫ్రమ్ మీ టు మై డైరెక్టర్. ర్యాండమ్గా ట్విట్టర్లో చదివి అమ్మో అని చెప్పి ఫోన్ చేస్తాను నేను. సో నిజంగా మీరు కాంట్రిబ్యూటింగ్గా నాకు ఏమైనా చెప్పగలిగితే, నిజంగా మీనింగ్ఫుల్గా ఏమైనా చెప్పగలిగితే డెఫినెట్గా తీసుకుంటా. హేట్రీడ్ అంటారా సార్, పెద్ద మన పిఎంనే వదలరు, పెద్ద మహానుభావులనే వదలరు. ఐ ఫీల్ వెరీ సాడ్ ఆఫ్ ద స్టేట్ హౌ సోషల్ మీడియా ఈజ్ ఫంక్షనింగ్. మన సూపర్ స్టార్స్ హూ కాంట్రిబ్యూట్ సో మచ్ టు ద సొసైటీ, మన ఎంతో అచీవింగ్ పర్సనాలిటీస్ గురించి చాలా తక్కువ చేసి చాలా హీనంగా మాట్లాడటం చూస్తూ ఉంటాం. అందులో అసలు మనం ఎంత సార్, ఇఫ్ యూ వాంట్ టు బీ రిలవెంట్ యూ విల్ బీ జడ్జ్డ్ సార్. ఐ కాంట్ కీప్ neither me nor anybody who's in a position cannot keep explaining themselves. Over a period of time people will know what reality is and what you do. Yeah, over the period of time janalu realize avadam veru, but that kind of negativity, that kind of hatred, that doesn't affect you personally? Assala. Okay. Assala cheyadu idu mar touch wood god's grace asal cheyadu. So going back ఒక్క సంవత్సరం వెనక్కి వెళ్తే హనుమాన్ అంటే ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ ఇట్స్ గుడ్ సినిమా, మంచి సినిమా అని అనుకున్నారు. కానీ సినిమా స్థాయి ఏంటి అనేది ఖచ్చితంగా ప్రీమియర్స్ నుంచే తెలిసింది. ఎప్పుడైతే హనుమాన్ క్లైమాక్స్ షాట్ పడిందో ఎప్పుడే అసలు నేను చూసిన ఐమాక్స్లో లిటరల్లీ పీపుల్ ఆర్ జంపింగ్ ఆన్ ద సీట్స్. అసలు అందరూ ఇట్లా చేతులు దండాలు పెట్టేస్తున్నారు, అసలు ఎగరేస్తున్నారు. సో వాట్ ఆ స్పెసిఫిక్ కైండ్ అంటే మీరు ఆల్రెడీ అప్పటికే ఒక 10-15 సార్లు సినిమా చూసుకొని ఉంటారు, రకరకాల కరెక్షన్స్ అవి చేసి ఉంటారు కదా. సో ఆ స్పెసిఫిక్ మూమెంట్లో ఆడియన్స్ ఒక్కసారిగా కైండ్ ఆఫ్ రియాక్షన్కి అప్పుడు మీరు దాన్ని ఎలా అక్నాలెడ్జ్ చేశారు అసలు? నేను కూడా అలాంటి ఒక స్క్రీన్లోనే ఇంకా సంధ్యాలోనే చూశాను నేను ప్రీమియర్. ఫుల్ క్రౌడ్ ప్యాక్డ్ నుంచుని చూసేస్తున్నారు సినిమా. నేను హాఫ్ వే త్రూ ద ఫిలిం ఓకే ఇది బాస్ అయిపోయాము, ఇది బాగానే నచ్చేస్తాను జనాలకి, ఇప్పుడు ఏంటి మిరాయి 1 లైన్ ఆర్డర్ ఏంటి అని డిస్కనెక్ట్ అయ్యాను నేను. ఐ స్వేర్ దిస్ హ్యాపెన్. నేను డిస్కనెక్ట్ అయ్యి కాసేపు దాంట్లో కాచిచ్చి లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ అనుకున్నాను. మళ్ళీ ఆ లాస్ట్ అవుట్ అవగానే ఓకే అయిపోయింది, దిస్ ఇస్ ఇట్, మనం అనుకుంది అచీవ్ అయిపోయింది. నౌ హౌ డూ వీ టేక్ ఇట్ టు మోర్ ఆడియన్స్, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, దాంట్లో పడిపోయాను. ఐ కుడెంట్ ఎంజాయ్ ద మూమెంట్. నాట్ జస్ట్ దట్ ఫిలిం, ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ కుడెంట్ ఎంజాయ్ ఎనీ సక్సెస్ఫుల్ మూమెంట్స్. వెన్ ఎవర్ దట్ హ్యాపెన్స్ it's something that how do we amplify it, how do we make it more దాన్ని ఎలాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే థాట్ విల్ ఓవర్ షాడో మై ఎంజాయ్మెంట్ టైం. అంటే ఐడియాలజీ అయితే మంచిదే ఖచ్చితంగా, ఎందుకంటే దాన్ని ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ కంటెంట్ సిండికేషన్ ఎలా చేయాలి, ఇదంతా ఫైన్. కాకపోతే ఆ రైట్ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం, లేదంటే ఆ మూమెంట్లో బీ ఇన్ ద మూమెంట్ కైండ్ ఆఫ్ ఎప్పుడు లేదా మీకు? నేర్చుకుంటున్నాను సార్, నాట్ గెట్ దేర్. అంత మెంటల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు గెట్ దేర్. సో గుడ్. సో ఇప్పుడు మిరాయి September 12th, ఇప్పుడు మీకున్న కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి విత్ ద కైండ్ ఆఫ్, అప్పుడు ఆల్రెడీ తమిళనాడులో ప్రమోట్ చేశారు, కర్ణాటకలో ప్రమోట్ చేశారు, నౌ యూఆర్ ప్రమోటింగ్ ఇన్ తెలుగు, నెక్స్ట్ మళ్ళీ హిందీలో అన్ని కూడా ప్రమోషన్స్ ఉంటాయి. సో మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి విత్ మిరాయి? Mirai is an out and out action, adventure, fantasy, emotional film, sir. It has fantastic visual experience and great background score. And మన ఇతిహాసాల్లో నుంచి కొన్ని మారల్స్ని అండర్ కరెంట్గా సటిల్గా కూల్గా, చాలా కూల్గా ఎలివేషన్ ఇచ్చేలాగా, ఆడియన్స్కి నచ్చేలాగా చెప్తున్నాం. అండ్ నేను నా 110% పెట్టి సినిమా చేశాను. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా డైరెక్టర్ కార్తిక్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు కానీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కానీ, లేకపోతే మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, అందరం ఒకటే ధ్యేయంతో ఎలైన్ అయ్యి, యూజువల్గా ఇది అంటే ఇలాగే కదా చేయాల్సిందని ఆడియన్స్ అనుకోవచ్చేమో, బట్ అలా ఉండదు ఎప్పుడు సినిమాల్లో. చాలా అరుదుగా కలుస్తే అలాంటి కాంబినేషన్. ఏంటంటే అందరూ ఒకటే ధ్యేయంతో ఎలాగైనా దీన్ని వీ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ గుడ్ అనే ప్రయత్నం. సో ఆనెస్ట్గా, చాలా ఆనెస్ట్గా ఒక కథ చెప్పడం జరిగింది. ఒక తల్లి సంకల్పం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు,
ఆ కథని ఎలా తెలుసుకున్నాడు, తనకి ఆ కథకి ఉన్న సంబంధం ఏంటి, ఆ తల్లి కథని ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఏం చేశాడు, ఇంతే సినిమా సార్. ఈ సినిమాని మనం యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అన్ని పూతలు పూసి చేయటం జరిగింది. విజువల్గా ఇట్ విల్ బీ స్టన్నింగ్, యాక్షన్ బ్లాక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్, ఇట్ విల్ బీ ఫెంటాస్టిక్. ఐ హోప్ మిరాయ్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ థియేటర్స్. సంవత్సరంలో ఒక పట్టుమని 10 సినిమాలు కూడా ఉండవు, కంపల్సరీగా థియేటర్లోనే చూడాలనే సినిమాలు. ఇది కంపల్సరీగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆ విజువల్ ఎఫెక్ట్స్కి కానీ, ఆ సౌండ్ ప్యానింగ్స్కి కానీ, లేకపోతే మిగతా వాటికి చాలా కష్టపడి చేసాం సినిమాని. మాకున్న కన్స్ట్రెంట్ సెటప్లో ఏ అంతర్జాతీయ స్థాయికి తీసిపోకుండా చేద్దామని ప్రయత్నించాం. అది ఎలా ఉందో రేపు పొద్దున వచ్చి మీరు చెప్పాలి. అయితే మీరు మీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు జగతోబు గారు కానీ, శ్రేయ కానీ, వీళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఒళ్ళో కూర్చొని అడుగుని ఉండొచ్చు మీరు. ఇప్పుడు వాళ్ళతో కలిసి లిటరల్గా లిటరల్గా నేను జగతోబు గారితో బాచి చేశా, సదుబోధం నడి చేశా, శ్రేయ గారితో బాలు చేశా, ట్యాగూర్ చేశా, ఛత్రపతి చేశా. సో అంటే వాళ్ళతో ఆ కైండ్ ఆఫ్ మూమెంటం, ఆ చిన్నప్పుడు ఉన్న మీకున్న ఒక చిన్నపిల్లల ట్రీట్ చేసిన దానికి, ఇప్పుడు ఒక హీరోగా ట్రీట్ చేసిన దానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఒక చిన్న ఏం లేదండి అసలు. నేనే ఫస్ట్ ముందు వెళ్ళిపోయి నేను చాలా ఇదిగా మాట్లాడేసి వచ్చేస్తాను. బికాజ్ వాళ్ళు సూపర్ స్టార్స్, వాళ్ళ బాడీ ఆఫ్ వర్క్ చాలా గొప్పది. వాళ్ళు నా కోసం వచ్చి ఈ సినిమా నచ్చి, కథ నచ్చి మా కోసం ఇది చేస్తున్నప్పుడు ఎంతో మర్యాదతో ముందు నేనే ఐ ఓన్లీ గో అండ్ సే థ్యాంక్స్. యా, ఓకే. అంటే ఆ ఇంటిమిడేట్ ఫీలింగ్ ఏముండదా అస్సలా? నాకా జీరో సార్. నేను నా 2.5 ఏళ్ళప్పుడు చిరంజీవి గారితో స్టార్ట్ చేశాను సార్ కెరియర్. మనకి అంటే ఫైన్, అదే కెరీర్ స్టార్ట్ చేశారు. కాకపోతే చిన్నప్పుడు వెళ్తా ఆడుకున్నాం కదా మనం, మళ్ళీ ఇప్పుడు వీళ్ళతో అది ఫైట్ సీక్వెన్స్ అవ్వచ్చు, లేదంటే కాన్ఫ్రంటేషన్ సీన్స్ అవ్వచ్చు. ఏం లేదు సార్. ఎందుకు నాకు అది గాడ్స్ గిఫ్టా, లేకపోతే నాకు తెలిసేపాటికే సినిమాల్లో ఉండటం వల్ల తెలియదు. కానీ మీరు నా ముందు టామ్ క్రూజ్ని పెట్టా నాకేం ఇంటిమిడేషన్ ఉండదు. ఇట్స్ జస్ట్ సీన్ ఫర్ మీ, ఇట్స్ జస్ట్ అన్ యాక్టింగ్ ఫర్ మీ. అయితే ఇప్పుడు ఒక రకమైన ప్రెషర్ ఉంది ఇప్పుడు మీ మీద, మీ సినిమా మీద. దట్ ఈస్ రివైవల్ ఆఫ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. నేను అదేంటి వాళ్ళకి సక్సెస్ ఇద్దాం, వీళ్ళకి సక్సెస్ ఇద్దాం, ఇలాంటి ఆలోచన లేవు. అండ్ వన్ మోర్ థింగ్, విశ్వ గారు అనే ఆయన ఒక ఎక్స్ట్రీమ్లీ థరో జెంటిల్మెన్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన ఇంతకుముందు కార్తికేయ 2, ధమాకాలు, గూఢాచారి 1 అన్నీ చూసి వచ్చిన ఆయనే. ఒక ఫేజ్లో అందరికీ నడుస్తాయి. అండ్ ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న లైనప్ మామూలుగా లేదు. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి గ్రేట్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్సో. యా, ఓకే. సో థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. యూ లుక్ ఎట్ ద సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ, హేటెడ్ కానీ, ఎనీథింగ్ with the kind of attitude, with the kind of maturity, I wish you go forward with a very high success rate. Thank you sir. Thanks a lot. Thanks for your time.